ఇంటింటిన ప్రతి రైతు కూడా ఈరోజు ప్రతి ఇంటిలోన పండుగ వాతావరణం కార్యక్రమం కనిపిస్తున్నది. ఎందుకోసమంటే ఏరువాకంటేనే ఈరోజు తొలి వర్షాలు అలాగే ఇత్తం వేస్తూ మరి ముందుకు పోతున్నటువంటి విషయం పైన ఈరోజు బసవన్నలకు పూజా కార్యక్రమం చేసుకుంటూ సాగుకు ఈరోజు మొదలు పెడతారు. కాబట్టి ఈ సందర్భంగా మరి పంటలు సంపూర్ణంగా రావాలని సంపూర్ణంగా పంటలు పండి మరి ధాన్యాలను మరి ఈరోజు మొదటి విత్తనం వేస్తూ మరి వర్షాలు బాగా వచ్చి మరి ధాన్యము మంచిగా పండి మంచి పంటలు ఇచ్చి మరి ఆ రైతు బాగా పడాలంటే మరి ఆ వర్షము అవసరంగా ఏరువాక పౌర్ణమి నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనైతే ప్రతి పల్లెల్లోన ఇంటింటిన ప్రతి రైతు కూడా ఈరోజు ప్రతి ఇంటిలోన పండుగ వాతావరణం కార్యక్రమం కనిపిస్తున్నది. ఎందుకోసమంటే ఏరువాకంటేనే ఈరోజు తొలి వర్షాలు అలాగే ఇత్తం వేస్తూ మరి ముందుకు పోతున్నటువంటి విషయం పైన ఈరోజు బసవన్నలకు పూజా కార్యక్రమం చేసుకుంటూ సాగుకు ఈరోజు మొదలు పెడతారు. కాబట్టి ఈ సందర్భంగా మరి పంటలు సంపూర్ణంగా రావాలని సంపూర్ణంగా పంటలు పండి మరి ధాన్యాలను మరి ఈరోజు మొదటి విత్తనం వేస్తూ మరి వర్షాలు బాగా వచ్చి మరి ధాన్యం మంచిగా పండి మంచి పంటలు ఇచ్చి మరి ఆ రైతు బాగా పడాలంటే మరి ఆ వర్షము అవసరంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.